కాలం ఎవ్వరి కోసం ఆగదు. అలాగే మీ వయసు కూడా మీకోసం తగ్గదు. కాలం అనేది నిరంతరం మీ చావు అతి తొందరలోనే రాబోతుందని మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. సరిగ్గా ఈ హెచ్చరికలను గమనించిన వాడు జీవితంలో తన నిద్రమత్తును వదిలి తన చుట్టూ ఏం జరుగుతుంది, నేను ఏ పరిస్థితిలో ఉన్నా, నన్ను ఎన్ని ఆపదలు చుట్టుముట్టి పాతాళానికి తీసుకెళ్తున్నాయి అని తెలుసుకొని జీవితంలో తన వేగాన్ని పెంచుతూ పరిగెత్తడం నేర్చుకుంటాడు. తన గమ్యాన్ని తెలుసుకుంటాడు. తన శక్తి ఏంటో తెలుసుకుంటాడు. తన బలహీనతలు బలాలేంటో తెలుసుకుంటాడు. ఇలా తన ఎదుగుదలకు అవసరమైన అన్ని శక్తులను తెలుసుకొని వాటిని సరైన క్రమంలో వాడుతూ చరిత్ర మరవని వీరుడిగా తన జీవితాన్ని మార్చుకుంటాడు. కానీ తన మనస్సుకి బానిసగా మారిన ఒక వ్యక్తి తన చుట్టూ ఎన్ని ఆపదలు చుట్టుముడుతున్నాయో, తన జీవితం ఏమవుతుందో తెలుసుకోలేకపోతాడు. చివరికి జరగాల్సిందల్లా జరిగాక వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితంలో ఎంతో అమూల్యమైన సమయాన్ని, అవకాశాలను చేజేతులా జారవిడుచుకున్నాడో తెలుసుకొని మిగిలిన జీవితమంతా బాధపడుతూ ఉంటాడు. ఒక్కసారి కథన రంగంలో దిగాక, జీవితం అనే యుద్ధం మొదలుపెట్టాక గెలుపో ఓటము, కష్టాలు కన్నీళ్ళు పోరాడే తెలుసుకోవాలి. తాగటం, తిరగటం, పెళ్ళిళ్ళు, ఫ్రెండ్స్లు ఒక్కసారి పక్కన పెట్టి జీవితం అనే ప్రపంచంలోకి వెళ్ళి నీవేం చేయగలవో, నీ సత్తా ఏంటో, నీ బలమేంటో, నీవెంత శక్తివంతుడవో, నీవేం చేయగలవో, నీ కలలేంటో తెలుసుకొని నీ బంగారు భవిష్యత్తును చూసే ప్రయత్నం చెయ్యి. ఆ తర్వాత నీ ఫ్రెండ్స్, లవర్స్, బంధువులు, మిత్రులు, డబ్బు ఇలా అన్నీ ఆటోమేటిక్గా నీ దగ్గరకు వస్తాయి. ఒక్కసారి నీలోని గురువుని నిద్రలేపి దయచేసి నాకు సహాయం చెయ్యి అని నీ గురువుని నువ్వే మేల్కొల్పే ప్రయత్నం చెయ్యి. ఒక్కసారి నీలోని గురువు మేల్కొని నీకు కావాల్సిన సలహాలు ఇవ్వడం మొదలు పెడితే మాత్రం నీ జీవితం ఊహకందని విధంగా ఉంటుంది.